తీయగా చల్లగా. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి సంగీతం, బాలు పాడింది. మల్లెపూ సినిమా నుంచి ఎవరికి తెలుసు చితికిన మనసు. అంత మంచి పాట. థ్యాంక్స్. పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం, ఆ వెన్నెలతో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. పగిలే ఆవేదనలో శృతి తప్పినది జీవితం, గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినది జీవితం. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. నిప్పులు రగిలే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు మరణం లేదని, నా తోటకు మల్లిక లేనే లేదని. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. మీరు పాడుతుంటే చక్రవర్తి గారు పాడుతున్నట్టే అనిపించింది నాకు. ఆయన ఎలా కళ్ళలో కనిపిస్తున్నారండి. ఈ పాట పాడుతూ అప్పుడు వినిపిస్తుంటారు అప్పుడప్పుడు, ఇది ఎలా ఉందరా, ఇది ఎలా ఉందరా చూని చెప్పేసి అసిస్టెంట్గా ఉండేటప్పుడు. అది నిజంగా అలాగే ఉందనిపిస్తుంది. అతను పాడినట్టు అనిపించింది మాకు. ఇప్పుడు మంచి పాట గుర్తు చేశారు. ఈ మల్లెపూ చిత్రానికి ఆయన గొప్పగా శ్రమించండి. ఒరిజినల్ ట్యూన్స్ పెట్టాలంటే ఒప్పుకోలేదు ఆయన, మీకు గుర్తుంది కదా అప్పుడు. అందుకని చాలా బాగా ట్రై చేశారండి. వెరీ గుడ్. ఫస్ట్ సాకి మాత్రం కొంచెం ఇబ్బంది పడినట్టుంది, తర్వాత అంతా బాగానే ఉంది. లాస్ట్ పల్లవి బాగా పాడారు. ఓకే, కీప్ ఇట్. ప్రేమ కుమార్ అక్కడి నుంచి పాడవు ఒకసారి. ప్రేమకు మరణం లేదని, ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు మరణం లేదని, నా తోటకు మల్లిక లేనే లేదని. ఇంత సుఖం చేసి నువ్వు పాడుంటే అప్పుడు చాలా బాగుండేది. ఈ ఆలాప్ ఇప్పుడు పాడా చూసావా, ఇది దిస్ ఇస్ కాల్డ్ టోటలీ ఎ క్రూనింగ్. చక్రవర్తి వాడికి నచ్చిన పాట ఇలాంటిది వచ్చినప్పుడు నాతో రే నన్ను చిన్న అని ఆ గొంతు పెడతావే దాంతో పాడరా అనేవాడు. అంటే ఇట్స్ ఓన్లీ ఏ హాఫ్ ఓపెన్డ్ వాయిస్ అన్నమాట, క్రూనింగ్. ఎవరికి తెలుసు అని పాడిన పాట కాదు.
ఎవరికి తెలుసు చితికిన మనసు. ఆ లెవెల్ ఇంతే వాల్యూమ్. అది ఇప్పుడు మీరు చాలా చక్కగా పాడారు. ఇప్పుడు ఆ అబ్బాయి కొట్టండి చప్పట్లు, అతను అంత బాగా పాడాడు. కూడా అదే ట్యూన్ బాగుండదు. ఎవరైనా నా తోటకు మల్లికలు హాఫ్ ఆఫ్ క్రూనింగ్ అంటారు అన్నమాట. దీన్ని రికార్డ్ చేయడం కూడా బాగా చేయగలిగారు, లేకపోతే అసలు వినిపించలేదంటారు కూడా. సో ఎంతమంది సమిష్టి కృషితో ఒక పాట అద్భుతంగా వస్తుందని. మీకు ఎక్కడ కూడా డాన్స్ చేయడానికి అవకాశం లేని పాటలు, ఎందుకంటే మీరు ఇలా కట్టేసినట్టుంది మిమ్మల్ని చూస్తుంటే. కొంత మీరు ఇద్దరు ఉంటారు కదా నిలబడలేరు, డాన్సులు చేస్తే పాడేవాళ్ళు. ఆయన నిలబడి నిమ్మళంగా పాడే పాటలు అందజేసినందుకు ధన్యోహం. శుభం. పాడుతా తీయగా చల్లగా